మొన్నటి నుంచి, నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఒకటే చర్చ రాజకీయాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో. ఎమ్మెల్సీ కవిత రాజీనామా, ఆమె ఎందుకు ఏడ్చింది? రాజీనామాని మండలి ఆమోదించింది అఫ్‌కోర్స్. తర్వాత అక్కడ ఎలక్షన్స్ వస్తే ఎవరు నిలబడతారు? ఎవరిని నిలబెడతారు? వాళ్ళు గెలుస్తారా? వీళ్ళు గెలుస్తారా? ఈ టైప్ ఆఫ్ డిస్కషన్. అండ్ ప్రధానంగా వినబడేది కవిత ఎందుకు ఏడ్చింది అని. ఓకే, డన్. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే, సి బిజినెస్ పర్సన్స్ అనుకోండి, పారిశ్రామికవేత్తలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. అంత పెద్ద సామ్రాజ్యాన్ని మనం కొన్నాళ్ళు ఏలాము, తర్వాత నా కొడుకుంటే బాగుండని అనుకుంటారు. ఫైన్. నెక్స్ట్ సినిమా స్టార్లు, భారీ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ ఫ్యాన్స్ నెక్స్ట్ నా వారసుని నిలబెట్టాలి అని అనుకుంటారు. ఇట్స్ ఓకే, అది కూడా బాగానే ఉంది. పొలిటికల్లో మాత్రం ఇది సెట్ అవ్వదు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళ ఇప్పుడు ఫ్యాన్స్ చుట్టూ చూడి జై 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 అబ్బా ఎంత బాగుందో అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ బిజినెస్ మ్యాన్స్ కూడా అంతమంది ఎంప్లాయీస్ సార్ 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 నమస్తే సార్ అంటుంటే అదొక ఫీలింగ్ ఉంటుంది, దీన్ని అలాగే కంటిన్యూ, నేను ఇలాగే బతకాలి అని. కంటిన్యూ చేస్తారు కూడా, ఎందుకంటే వాళ్ళంతా కష్టపడి ఆ స్థాయికి వచ్చారు కాబట్టి. రాజకీయం అనేది నీకు లక్కీ లాటరీ, సింపుల్గా చెప్పాలి అంటే. కాకపోతే ఏంటంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, పోనీ ముఖ్యమంత్రి అయ్యావనుకో, నెక్స్ట్ సినిమాలో చూపించినట్టుగా ముఖ్యమంత్రి చనిపోతే వాళ్ళ కొడుకునో కూతురునో పెళ్ళాన్నో పెట్టాలని అనుకుంటారు. అండ్ ఒకవేళ రాజకీయాలు కూడా అలాగే అవుతుంది, సానుభూతి ఓట్లు అని చెప్పేసి వాళ్ళ తరఫున వాళ్ళని నెక్స్ట్ ఎలక్షన్లో నిలబెట్టి ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రికి కొడుకు కూతురు ఉన్నారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కొడుకులో ఇద్దరు కూతురులో, లేదా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, కొడుకు కూతురు బెస్ట్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాగా, జగన్ అండ్ షర్మిల గారి లాగా, అలాగే కేటీఆర్, కవిత లాగా. ఇక్కడ మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొడుకుని ఏం చేస్తారంటే యూత్ ఐకాన్, యూత్ లీడర్ అని చెప్పేసి హోర్డింగ్లు వేసేస్తూ ఉంటారు. మొత్తం కాలనీ వాళ్ళే కదా, రాష్ట్రం అంతా ఈయన చుట్టూ తిరుగుతూ ఉంటారు అనమాట. రోడ్డు ఎటు వెళ్ళినా కూడా అబ్బబ్బబ్బా ఎంతమంది జనాలు అన్నట్టు ఉంటుంది. కూతుర్ని ఏం చేస్తారంటే ఇక ఉంటాయి కదా మహిళా మండలి, డ్వాక్రా మహిళలు, ఆశా వర్కర్లో, లేకపోతే ఇంకెవరో వీళ్ళందరూ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మహిళా దినోత్సవం ఉంటే ఈమెనే అక్కడ దీపం వెలిగించే గెస్టు. బతుకమ్మ వస్తే అసలు వీళ్ళ నెత్తి మీదే ఉండాలి. నెక్స్ట్ ఇంకేమున్నాయి, బోనాలు వచ్చినా ఇంకేమొచ్చి ఇట్లా మహిళలకు సంబంధించి మాతృదినోత్సవం అయినా ఏదన్నా ఈవెంట్స్ లాంటివి ఏమన్నా అయితే వీళ్ళనే బాగా అంటే మహిళలకి ఐకాన్ లాగా చూపిస్తూ ఉంటారు. అండ్ పురుషులు కూడా అంతే, అఫ్కోర్స్. ఇది కొనసాగేది. ఎందుకు కొనసాగుద్ది అంటే, మీ నాన్నగారి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, ఓకేనా, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి. మా కాగితాలు ఆయనకు చేరాలంటే మాకు 1 నెల రోజులు టైం పడుద్ది. అదే నీ చుట్టూ తిరిగామనుకో నీకు ఈజీగా ఇవ్వచ్చు, నువ్వు వెళ్ళి ఆయనకు చెప్తావేమో అంటే చిన్న ఆశ, అంతకు మించి ఏమీ ఉండదు. కానీ వీళ్ళ భ్రమలు ఎలా ఉంటాయంటే, మా చుట్టూ ఇంతమంది జనాలు తిరుగుతున్నారు అంటే మమ్మల్ని నేనేదో అనుకుంటున్నారు వీళ్ళు, నేను ఇదే, నేనే కావాలి, నేనే రావాలి అని కోరుకుంటున్నారేమో అని చెప్పేసి నెక్స్ట్ ముఖ్యమంత్రిని నేనే అన్న భ్రమలో ఉంటారు. అలా అవ్వాలని కోరుకోవడంలో అయితే తప్పు లేదు. కాకపోతే ఈ భ్రాంతిలో బ్రతకడం అనేది చాలా కష్టం. వీళ్ళ సమస్యలన్నీ నీకు తెలియదు, ఎందుకంటే నీకు సమస్యలు తెలిస్తే యూ విల్ సాల్వ్ దేర్ ఓన్లీ. కానీ నీకు అట్లా కాదు. నువ్వు వెళ్ళే ప్రతి చోటికి వెళ్ళి కాగితాలు తెచ్చి ఇంట్లో ఇవ్వాలి. ఇంట్లో ఏమో నువ్వు తెచ్చిన అక్కడ చెబుతావు ఖచ్చితంగా నీకేం సంతకమేగా నేను పెట్టిస్తా అని చెప్పి తీసుకుంటావు. కానీ ఇంట్లో పెట్టరు నీకు ప్రతి దాని మీద సంతకాలు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మా అన్నయ్య అయితే అన్నీ ఓకే చేస్తుండు, నాకైతే ఏం ఓకే చేయట్లేదు, అంతేలే ఆడపిల్లలంటే ఇంతేలే అన్న ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది చాలామందికి. ఇప్పుడు నేను కవిత గారిని ఎగ్జాంపుల్ ఏం తీసుకోవట్లేదు, చాలామందికి ఉంటుంది. బట్ ఇక్కడ ఏమైందంటే, వీళ్ళ ఫ్యామిలీలో ఆయన ఏదో కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు, వాక్చాతుర్యం బాగుంటుంది కాబట్టి మీటింగ్లన్నీ సక్సెస్ అవుతాయి. ఆ టైంలో ఇంకా అడిషనల్ అడ్వాంటేజ్గా తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి కొంచెం బెనిఫిషియరీ అయ్యి ఏదో రకంగా నెట్టుకొచ్చాడు. అలా 10 ఏళ్ళు ఉన్నాడు, సరే పర్వాలా. ఇంకా వాళ్ళ అబ్బాయి అంటావా, హీఈస్ ఆల్సో మల్టీ టాలెంటెడ్,
హైలీ టాలెంటెడ్, వాళ్ళ అబ్బాయి కూడా టాలెంటెడ్, హిమాంశు కూడా మంచి టాలెంటెడ్. అంటే సెల్ఫ్గా థింక్ చేయడం, ఏదైనా ఆర్గనైజ్ చేయడం దే కెన్. కాబట్టి ఆయన ఏదో నెట్టుకొచ్చాడు. ఈ కవిత గారు అంటావా, ఈమెకేమి అంటే ఎలక్షన్ నిలబెడితేనేమో జనాలకి వద్దు అక్కర్లా, పసుపు రైతులు అందరూ కలిసి ఓడిపించారు. పోనీ ఏం చేద్దాం మరి కొడుకుని చూసినట్టు కూతుర్ని చూడట్లేదని చెప్పి ఈవిడ ఫీల్ అవ్వకూడదు కదా అని చెప్పి, సరేలే సరదాగా ఏదైనా స్కామ్ చేసుకుంటే చేసుకో అంటే లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయావు. పోనీ ఇంకేం చేద్దాం బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చి, అంటే మన చేతుల్లో ఉంది కాబట్టి నేను ఇంకేదో చేద్దాం అనుకున్నారు. అప్పటికి ఇంకా ఏంటో అర్థం కాల, ఆవిడ వల్ల అవ్వాలా, షీ కాంట్. వై? బికాజ్ పొలిటీషియన్ కూతురు పొలిటీషియన్ అవ్వాలనేం లేదు, పొలిటికల్ నాలెడ్జ్ ఉండాలని కూడా ఏం రూల్ ఏం లేదు. బట్ వాళ్ళు పొలిటీషియన్గా ఫీల్ అవడంలో కూడా తప్పు లేదు. అలా తను ఏంటో ఇంక సరే ఓ రకంగా సాగింది. నవ్ వాట్ హ్యాపెండ్, ఈ ఏడుపు వెనకాల ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ ఎ పొలిటీషియన్ షీఈ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ వన్. ఎవరు ఈవిడైతే నేను మీరే రావాలి, మీరే కావాలి అని అయితే కోరుకోవట్లా. పోనీ కోరుకోవట్లా, నీ ఉత్సాహానికి నువ్వైనా నిలబడవచ్చు కదా, నిలబడవచ్చు, తప్పు లేదు, ఏముంది, 4 డబ్బులు ఉంటే ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ ఆ పార్టీ వెనకాల వ్యూహం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒకవేళ కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యారే అనుకుందాం, ఫార్ములా ఈవెన్ రేస్లో కేటీఆర్ కూడా అరెస్ట్ అయ్యాడే అనుకుందాం. మరి ఇద్దరు అరెస్ట్ అయితే మరి ఇంకెవరు లేరు యాక్టివ్ రాజకీయాల్లో వాళ్ళ కుటుంబంలో. మరి ఒకవేళ ఇంకెవరైనా పార్టీలో ఉన్న హరీష్ రావు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకెవరో సబితమ్మో, అంటే మంచి ఆవిడ హోమ్ మినిస్టర్గా చేసిన స్థాయి ఆవిడది, ఇంకో మల్లారెడ్డో లేకపోతే ఇంకెవరో మన తలసానో వచ్చి ఆ పార్టీని లీడ్ చేసి తర్వాత వీళ్ళకి కాకుండా చేస్తే, ఇంటి గేటు దాటిందంటే మళ్ళీ గేటు లాంటి లోపలికి వస్తుందో తెలియదు. కాబట్టి మనమే కాపాడుకోవాలి. కాబట్టి ఈవిడ్ని నిలబెడదాం. అలా ఈవిడ్ని నిలబెడితే బై స్ట్రాటజీగా నిలబెట్టారు అనుకుంటారేమో అని చెప్పేసి, నేను విడిపోయాను అని చెప్పేసి తెలంగాణ జాగృతి అనే పార్టీ నిలబడుతున్నాను అని చెప్పి మిగతా క్యాడర్నంతా ఇటు లాక్కొని, క్యాడర్ కూడా చెప్తారు, మాకు ఒకవేళ ఏమన్నా అవుతే మీరు అందరు మా కూతురు దగ్గరికి వెళ్ళండి, మళ్ళీ మేము వచ్చాక మా ఇంటికి వచ్చేయండి అని. సో ఇదంతా పొలిటికల్ డ్రామా, ఇంత మించి ఇక్కడ ఏమీ ఉండదు. ఎందుకంటున్నాను నీకేం తెలుసు పెద్ద ప్రూఫ్ అని అనుకుంటే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అవ్వడం నాకు ఇష్టం లేదని తను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. నీకు ఇష్టం లేనప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి అయింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు తెలంగాణ జాగృతి పెట్టావు. మరి భారత రాష్ట్ర సమితి అన్నప్పుడు భారత ఇది కూడా జాగృతి పేరు కూడా మారింది. యాక్చువల్గా చెప్పాలంటే ఇష్టం లేనప్పుడు పేరు మారదుగా. లేదు నేను ఇదే ఉంటాను ఇట్లాగే ఉంటాను అనాలి కదా. సో ఎవ్రీథింగ్ వాజ్ స్ట్రాటజీ, ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి, కన్నీళ్ళు అనేవి హ్యూమన్కి ఒక ఎమోషన్, అది ప్రిపరేషన్ కాదు. కన్నీళ్ళు లోపల నుంచి వస్తాయి, ఏదో గుర్తు తెచ్చుకుంటూ వస్తుంది, పేపర్లు చదువుకుంటూ రావు, ఏ టైంకి ఏడవాలి, ఏ పాయింట్కి ఏడవాలి అని. సో ఎవరు కూడా మొసలి కన్నీళ్ళకి కరగాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.